హలో ఫ్రెండ్స్, అమృతం అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను రాగి ఖర్జూరం జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ పాత్ర పెట్టుకొని ఇందులో 1 కప్పు పాలని పోసుకోవాలి. ఆ తర్వాత 7-8 గింజలు తీసిన ఖర్జూర పండ్లు వేసుకొని పాలు ఇంకిపోయేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 బాదం పప్పు పలుకులు, 4 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఓ పాత్ర పెట్టుకొని ఇందులో 3/4 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నీళ్లు కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. జావా కాస్త చిక్కబడిన తర్వాత ఖర్జూరపు పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 కప్పు పాలను కూడా వేసి కలుపుకోవాలి. జావా చిక్కబడిన తర్వాత చివరగా ఇలాచీ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే దీనికి తోడుగా తేనె కానీ బెల్లం కానీ వేసి కలుపుకోండి. చూడండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, రాగి ఖర్జూరం జావా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు నచ్చకపోతే అన్లైక్ చేసినా పర్వాలేదు, కానీ ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.